హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బంగాళాదుంప ఉడికించే పని లేకుండా జస్ట్ ఒక 5 నుంచి 8 నిమిషాలలో అప్పటికప్పుడు శనగపిండి లేకుండా పచ్చి బంగాళాదుంపతో పకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 2 పెద్ద సైజు బంగాళాదుంపలు పైన తొక్క తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి చిన్న రంధ్రాలు ఉన్న గేట ఉంటుంది కదా, ఇలాగ గేట తీసుకొని తురుముకోండి. 2 బంగాళాదుంపలను కూడా తురుముకొని ఒక బౌల్లోకి వేసుకొని ఎక్కువ నీళ్ళు వేసుకొని 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. నీళ్ళు ఎక్కువగా వేసి ఒక 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. నీళ్ళు మనకి ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే మనకి పకోడీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఈ నీళ్ళు మొత్తం వంపేసుకోండి. నీళ్ళు మొత్తం వంపేసుకొని ఈ బంగాళాదుంప తురుమును చేతితో బాగా పిండి నీళ్ళు అస్సలు ఏమీ లేకుండా బంగాళాదుంప తురుమును మాత్రమే ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ తురుములో నీళ్ళు ఉన్నట్టయితే మనకి కార్న్ఫ్లోర్ అలాగే మైదా అనేవి ఎక్కువగా పడతాయి. ఈ తురుములోనే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి తురుముకొని 1 టీ స్పూన్ దాకా వేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఏమీ వత్తద్దు, అంటే స్క్వీజ్ చేయకుండా జస్ట్ ఒకసారి బాగా కలుపుకొని బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒత్తుతూ బాగా కలుపుకోవాలి. బాగా ఒత్తుతూ కలపండి. ఇలాగ బాగా ఒత్తుతూ కలుపుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ మీ టేస్ట్ తగినంత వేసుకోండి. సాల్ట్ లాస్ట్లో వేసుకోండి, స్టార్టింగే వేసుకుంటే నీళ్ళు ఊరిపోతాయి, పచ్చి బంగాళాదుంప కదా. ఇలాగ సాల్ట్ కూడా వేసేసి బాగా ఒత్తుతూ బాగా కలుపుకొని నీళ్ళు అవసరం పడితే అప్పుడు ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. నీళ్ళు అవసరం పడితేనే వేసుకోండి. ఇలాగ నీళ్ళు కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఒక 1/2 కప్పు దాకా వేసుకొని లైట్గా హీట్ చేయండి. లైట్గా హీట్ అయిన ఆయిల్లో ఇలాగ పకోడీలాగా వేసుకోండి. పకోడీలాగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి ఫ్రై చేసుకోండి. ఇలాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకుంటే మనకి క్రిస్పీ పకోడీలు అనేవి వస్తాయి. ఇలాగే అన్నిటినీ కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలాగ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా పచ్చి ఆలుతో జస్ట్ ఒక 7 నుంచి 8 నిమిషాలలో ఫేవరెట్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. నూనె అస్సలు పీల్చదు, టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఉల్లిపాయ పకోడీ కంటే కూడా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.